సార్ సార్. నమస్తే. 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 సార్ నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను జర్నలిస్ట్‌ని. చెప్పండి. సార్ ఇప్పుడు ఆమనగల్‌లో ప్రస్తుతం మీరు బంద్ విరమించుకున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. దానికి గల కారణాలేంటి సార్? సార్ ఇది సార్. మాకు కొద్దిగా హైదరాబాద్‌లో నిన్న మొన్న కొద్దిగా ఇన్సిడెంట్ జరిగింది. సార్. దాంట్లో రాజకీయ నాయకులు, సార్. ఎంఆర్‌పీఎస్ సార్. మిగతా వాళ్ళందరూ దీని మీద ఈ రంగు మొత్తం మా మీద పడింది. మా ఎఫెక్ట్ మొత్తం ఏందంటే మార్వాడీస్ మీద జరిగేది కాదు. ఇది అసలు మార్వాడీస్ సార్. ఇప్పుడు ఆమన్గల్ గ్రామ స్థాయి మా మున్సిపల్ స్థాయికి లేదది. అవును. రాష్ట్ర స్థాయికి పోయింది. అవును. అవును. దాన్ని మాకు ఉన్న డిస్టర్బెన్స్ ఏంటంటే మాకున్న చిన్న సమస్య. దాన్ని చేసుకున్నందుకు సరే పబ్లిక్ గెలవడం బాగానే ఉంది కానీ దాన్ని ఏంటంటే రాజకీయ నాయకులు సార్. మా మీద ఒత్తిడి అయిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ గానీ వేరే గానీ ఇది గానీ రాజకీయ నాయకులు చేసి హ్యాండిల్ చేసి మొత్తం సార్. న్యూస్ ఆమన్గల్ నుండి ఇక్కడ ప్రతి పేపర్ న్యూస్ వాళ్ళ సగం ఇబ్బందికరంగా ఏమంటే సార్. రెవల్యూషన్ వచ్చేసింది మా దగ్గర నుంచి. ఈ సమస్య అనేది చిన్నదే మాకు. అసలు సమస్య ఏంటి సార్ అసలు? మాకున్న మార్వాడీస్ ద్వారా మాకున్న 6-7 షాపులు ఉన్నాయి సార్. మామూలుగా సార్. 6-7 షాపులు ఫస్ట్ 2 షాపులు ఉన్నాయి. దాని తర్వాత 2 సార్. అన్ని ఎలా ఉన్నాయంటే కిరాయిలు విపరీతంగా కిరాయిలు. మా దగ్గర 220 షాపులు సార్. 50 షాపులు ఓనర్స్ ఉన్నారు. సార్. షట్టర్ ఓనర్స్ సార్. 170 షాపులు కిరాయి ద్వారా బతికేవాళ్ళు. అవును. ఈ 6-7 మంది మార్వాడీస్ కిరాయిలు ఇవ్వాల నేను మామూలు ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు కిరాయి కట్టాను 2 షట్టర్లకు. అవును. ఇవాళ 26,000 కిరాయి కట్టాను మార్వాడీ వచ్చిన సార్. నా పరిస్థితి అదొకటి జరుగుతుందా? సార్. అంత డూప్లికేట్ వ్యాపారం. మేము సార్. ఒకటి మామూలుగా చేస్తాను ఒక పప్పు తీసుకున్నాం, ఒక కిలో తీసుకున్నాం అంటే మా దగ్గర 60 రూపాయలు 58 రూపాయలు కిరాయి 60 రూపాయలు అమ్ముతున్నాం. సార్. ఇవాళ వాళ్ళు 45 రూపాయలు అమ్ముతారు. సార్. ఎక్కడ వస్తుంది, సార్. ఏమైతుంది, ఏం జరుగుతుంది మాకు తెలియని విషయం. అంటే మీకు డూప్లికేట్ మీకు అని మీకు మేము తక్కువ అనడానికి కాదు. మీకు తక్కువకొస్తలేదా ఆ పప్పులు లేదు ఐటెమ్స్? సార్, అవన్నీ సెకండ్స్ వ్యాపారాలు చేస్తున్నారు. దాని మీద ఏ అధికారులు దాని మీద స్పందిస్తలేదు. సార్. ఏ అధికారులు వాస్తవాలు స్పందించలేదు. సార్. ఎవరో చేసినట్టు ఎవరన్నా వచ్చి అనుకోని సంఘటనలో ఎవరైనా ఆశలు వచ్చినట్టు సార్. వాళ్ళకి ఏదో మూడు తీసుకున్నారు వెళ్ళిపోతున్నారు. ఎవరు పడినారు వాళ్ళ సార్. వ్యాపారాలు ఎదాకున్నారు. సార్. ఈ వ్యాపారం ఒకటొకటి పెరిగి ఏమైందంటే మళ్ళీ నిన్న మనం 2 షాపులు పెరుగుతూ ఉన్నాయి. అవును. వచ్చి పెద్ద మొత్తంలో పెడుతున్నారు. పెడితే దాంట్లో మాకు లోకల్ వ్యాపారం చేస్తే మాకు వ్యాపారం మీద ఆధారపడ్డ పరిస్థితిలో ఎంత ఇబ్బందులు పడుకుంటున్నాం అంటే చెప్పిన సార్. గ్రామ స్థాయిలో ఉన్న ఎక్కువ శాతం మార్వాడీస్ ఆకర్షిస్తున్నారు. సార్. మా వ్యాపార పరంగా మనకి మాకున్న లోకల్ మీద ఆధారపడే వాళ్ళు డిస్టర్బెన్స్ చాలా అవుతారు. 6